దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుని సన్నిధిలో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున హృదయపూర్వకమైన వందనాలు, మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? మరొకసారి మమ్మలను మీ గృహాల్లోనికి ఆహ్వానించారు. మీ అందరికీ చాలా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపలో మీరందరూ వర్ధిల్లుతూ ఉన్నారని, క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ బలపరచబడతా ఉన్నారని మేము నమ్ముతా ఉన్నా. మీరు చేస్తున్నటువంటి మీ దగ్గర నుండి వస్తున్న ఫోన్ కాల్స్, మీ అవసరతలు మాకు తెలియజేసి మీరు ప్రార్థన చేయించుకుంటా ఉన్నారు. చాలామంది ఆ సమస్య నుంచి విడుదల పొందామని సాక్ష్యం చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీకు అందరికీ తోడుగా ఉండి నడిపించను కాక. మీకున్న సమస్య ఏదైనా మాకు ఫోన్ చేయండి. ఏ సమయంలో ఫోన్ చేసినా నేను వెంటనే మీ కొరకు కాల్ లిఫ్ట్ చేసి ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే దాని అర్థం ఏంటంటే నేను నాకు ప్రార్థనలో ఉంటే తప్ప నేను ఖచ్చితంగా ఫోను లిఫ్ట్ చేస్తాను. అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము గ్రంథము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనము ధ్యానాంశముగా చదువుకుందాం. చదువుతున్నాను, తీసుకొని చూడండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతని అర్పించుమని చెప్పెను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయునుగాక, విరచి వడ్డించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ అబ్రహామును పిలిచాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే గడిచినటువంటి అధ్యాయాలలో మనము చదివితే మీకు అర్థమవుతాయి కదా. అవన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట, అబ్రహాముని పిలిచి నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు, ఒక్కడుగా ఉన్న కుమారుణ్ణి తల్లిదండ్రులు ఎంత గారాభంగా పెంచుతారు. అవును కదా. వృద్ధాప్యములో జన్మించినటువంటి వాడు ఇస్సాకు. అటువంటి ఇస్సాకుని ఎంత గారాభంగా పెంచుతూ ఉన్నారో కదా అబ్రహాము. ఆ యొక్క అబ్రహాము ఇస్సాకుని ప్రేమిస్తున్నటువంటి విధానము దేవుడికి తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న పర్వతాలలో నేను చూపించేటువంటి దాని మీద నాకు బలిగా అర్పించు అని అబ్రాముతోటి, అబ్రాముగా ఉన్నటువంటి వారిని అబ్రాహముగా మార్చి దేవుడు అంటున్నాడు, నాకు బలిగా అర్పించు. ఆ మాట వింటే ఎంత శోభపడుతుందండి హృదయం. అబ్రాము వెంటనే, ఇదేంటి ప్రభువా, నువ్విచ్చిన కుమారుని నీకు బలిగా ఇవ్వమంటున్నావా అని అనాలి. నువ్వు నేనైతే అంటాం కదా, ఇదేంటయ్యా, నాకున్నటువంటి ఆస్తిలో ఈ పశువుల్లో ఎన్ని కావాలో చెప్పు, నీకు బలిగా ఇస్తాను. కానీ నా కుమారుని నువ్వు అడుగుతున్నావు, ఇదేంటి నాయనా, నీకు ప్రేమ లేదా నా మీదని ఎన్ని మాట్లాడేవాళ్ళము కదా. కానీ అబ్రహాము ఏం చేశాడంటే లోబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము లోబడ్డాడు. మీరు చదవండి 22వ అధ్యాయము, మీకు అందరికీ తెలిసినటువంటి మాటే నేను చెప్తా ఉన్నా. అవన్నీ మీరు చదవండి. 11 వచనాల వరకు మీరు చదవండి, అంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత 12వ వచనం చదువుతా ఉన్నాను చూడండి. అక్కడ అంటున్నాడు, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద
చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయొద్దు. బలిగా అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. తీసుకొని వెళ్ళాడు కుమారుణ్ణి, కట్టెలు పేర్చాడు, కట్టెల మీద పండుకోబెట్టాడు. కత్తి తీసుకొని పైకి కత్తినెత్తి వధించబోయేటువంటి సమయానికి దేవుడు అంటున్నాడు, అతని మీద చేయి వేయద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు. కానీ ఎందుకు దేవుడు అడుగుతా ఉన్నాడు అంటే, మొదటి వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట, దేవుడు అబ్రహామును పరిశోధించెను. అపవాది ఏం చేస్తాడంటే శోధిస్తాడు, దేవుడైతే పరిశోధిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. శోధన నీకు కలిగిందంటే అది అపవాది నుండి వస్తేనే. దేవుడైతే పరిశోధిస్తాడు. జస్ట్ పరీక్ష. నువ్వు చేస్తావా లేదా? దేవుడు చెప్పినటువంటి పని నువ్వు చేస్తావా లేదా అని మనలను పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో మనము గెలవాలి. ఇక్కడ ఒక ఉదాహరణగా అబ్రహాము ఇస్సాకులను దేవుడు మన ముందు నిలిపి ఉంచాడు. అబ్రహాము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంటే, ఇస్సాకు నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. అంటే అబ్రహాము ఆ యొక్క కుమారుణ్ణి బలివ్వటానికి సిద్ధపడినటువంటి రీతిగా మనం ఎలా ఉండాలి? దేవుడు అబ్రహామును ఎలాగ పరిశోధించాడో నిన్ను నన్ను కూడా పరీక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనము అబ్రహాము లోబడినట్లుగా, ఇస్సాకుని బలివ్వటానికి లోబడినట్లుగా మనము కూడా దేవుని యొక్క పరిశోధనలో మనము లోబడాలి. ఇక్కడ 12వ వచనంలో అంటున్నాడు, నువ్వు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అని చెప్పి అతనిని ఏమీ చేయొద్దు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక. అంటే దేవుడు అబ్రహాముని పరిశోధించినటువంటి ఆ సమయమున ఒక్క క్షణము దేవుని యొక్క స్వరము అబ్రహామును పిలవటములో ఆలస్యమైనట్లయితే ఏం జరిగేది? అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పించేసేవాడే కదా. దానిని దేవుడు ఎలా చూశాడంటే ఇస్సాకుని బలిగా అర్పించినట్లుగానే భావించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాస్తవంగా ఇస్సాకు బలిగా అర్పించబడలా అక్కడ, కానీ దేవుడు భావించాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17-18 వచనాలు. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను. 17వ వచనంలో అంటున్నాడు, ఇస్సాకును బలిగా అర్పించేశాడని దేవుడు భావిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పెట్టినటువంటి ఆ పరిశోధనలో అబ్రహాము విజయం సాధించాడు. తనకు విలువైనటువంటిది దేవుడు అడిగినప్పుడు దేవునికి ఇవ్వటానికి అబ్రహాము వెనకాడలేదు. అయ్యా నువ్వే ఇచ్చి నువ్వే తీసుకుంటున్నావేంటయ్యా అని మాట్లాడలా. నువ్వెంత పని చేస్తావా దేవా అని ప్రార్థనలో సనగలేదు, దేవుని మీద అడగలేదు, వెంటనే లోబడ్డాడు. అది అబ్రహాము లోబడినటువంటి తీరు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన ప్రభువు మనకు నేర్పిస్తున్నటువంటి ముఖ్యమైన మాట ఏంటో తెలుసా? నువ్వు లోబడుతున్నావా? దేవునికి లోబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు చాలా విలువైనటువంటి వస్తువు దేవుడు అడిగితే నువ్వు దానికి ఇచ్చేసేయాల్సిందే దేవునికి. అది లోబడటం. ఇస్సాకు నాకు చాలా ప్రియమైన వాడు, ప్రేమిస్తున్నటువంటి వాడు, నేను ఇవ్వలేనయ్యా, నాకు మరొక కుమారుడు కూడా లేడు కదా అని అబ్రహాం మాట్లాడలా. విలువైనది దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నువ్వు దేవునికి విలువైనటువంటిది ఇస్తున్నావంటే దేవునికంటే అది నీకు ఎక్కువ కాదు అనేటువంటి సత్యమును దేవుడు నీ ద్వారా గుర్తించేవాడుగా ఉన్నాడు. దేవునికి
స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు గుర్తిస్తాడండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు దేవునికి నీ యొక్క ఉద్యోగం విలువైతే దేవుడు విడిచిపెట్టరమ్మంటే వదిలేసాయి. అయ్యా నేను ఎలా పోషించబడాలి అనుకోవద్దు. దేవుని యొక్క పిలుపునకు నువ్వు లోబడటమే. ఆ విలువైనటువంటిది ఏదైనా నువ్వు దానిని విడిచిపెట్టాల్సిందే. అపోస్తలులు వారికి కలిగినటువంటి వృత్తిని, వ్యాపారాన్ని అన్నిటినీ విడిచిపెట్టి వచ్చారు కదా. నేను మిమ్మల్ని చేపలు పట్టేటువంటి జాలర్ల నుంచి మనుషులను బట్టి జాలర్లుగా చేస్తాను, రండి అంటే నా వెంబడి రండి అనగానే వాళ్ళ వలలు, తల్లిదండ్రుల్ని అందరినీ విడిచిపెట్టి వచ్చారు కదా. అందుకే వాళ్ళు మనుషులు పట్టేటువంటి జాలర్లుగా మార్చబడ్డారు. అనేక ఆత్మలను సంపాదించడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. చివరకు హతసాక్షులైపోయారు. శిరఛేదనం చేయబడ్డారు. చర్మాలు ఒలిచివేయబడ్డాయి వాళ్ళ చర్మాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి కఠినమైన జీవితాన్నైనా వారు జీవించడానికి విలువైనటువంటి వాటిని విడిచిపెట్టారు. దేవునికి విలువైనటువంటివి ఇవ్వగలిగేటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనము దేవునికి విలువైనటువంటి అంశాలు మనము ఇచ్చినటువంటి వారిని గురించి కొన్ని మాటలు మనము చూచినట్లయితే, మార్కు సువార్త 14వ అధ్యాయములో 3వ వచనం నుండి మనము 8వ వచనం వరకు మనము అక్కడ ఉన్నటువంటి సారాంశమును మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాం. మనం చదువుతూ ఉంటే మనకు సమయం ఉండదు కనుక, చాలదు కనుక క్లుప్తంగా మీకు నేను నా మాటలు తెలియచేయాలనుకుంటా ఉన్నాను. చూడండి, మీరు మనకు తెలిసినటువంటి మాటలే. ఆ సందర్భంలో బేతనియలో కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట ప్రభువారు కూర్చొని ఉన్న సమయమున ఒక సంఘటన జరిగింది. ఒక స్త్రీ వచ్చేసి అక్కడ విలువగలిగినటువంటి అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలుగొట్టి ఏం చేసిందంటే ఆ అత్తరు ఆయన తల మీద పూసింది. విలువగలిగినటువంటి అత్తరు అని అక్కడ వ్రాయబడింది. ఆ అత్తరు ఎంత విలువంటే అక్కడ దాదాపుగా అది 160 రూపాయల విలువ. ఎప్పుడు? 2000 సంవత్సరాలకు మునుపు. ఈ రోజుల్లో 2000 అంటే ఆ రోజులు ఎంత విలువైనదో కదా. ఎన్ని లక్షలు అప్పుడు. నా చిన్నప్పుడు సినిమాలు బాగా చూసేవాడిని. సినిమా హాల్లో బాల్కనీ టికెట్ ఎంత అంటే 4.5 లేకపోతే 6 రూపాయలు. అదే హైయెస్ట్. ఇప్పుడు ఎంత ఉన్నాయి నాకైతే తెలియదు. 100ల్లో టికెట్లు రేట్లు ఉంటా ఉన్నాయి. పెరిగిపోయినాయి కదా. రూపాయికి విలువైందా? ఈ రోజుల్లో భిక్షం అడిగేటువంటి వారికి రూపాయి వేస్తంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రూపాయితో మాకేమైనా వస్తుందా అన్నట్టు చూస్తున్నారు. 5 రూపాయలు కొంతమంది అడుగుతారు, ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి అంటున్నారు. మంచిగా నీట్గా డ్రెస్ వేసుకొని ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి. ఎందుకంటే ఒక టీ ఖరీదు 10 రూపాయలు. ప్రియదేవుని బిడ్డలారా, మరి నాటి దినాన అది ఆ 160 రూపాయల యొక్క 300 దేనారముల కంటే ఎక్కువ విలువైనటువంటి ఆ అత్తరు అంటున్నారు, ఇది అమ్మేసి ఎవరికైనా ఇవ్వచ్చు కదా, పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అక్కడున్న వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని పెట్టారు అంటే ఆమె దేవునికి దానిని ఇవ్వటానికి అది విలువైనదని తెలుసు. కానీ ఆమె ఏం చేసింది? ఆ అత్తరితోటి ప్రభువుని తల మీద పోసింది. ఇప్పుడు ప్రభువారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. తన శక్తికి మించింది ఆమె చేసిందండి.
శక్తికి మించింది. చేయగలుగుతున్నావా? దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నువ్వు దేవునికి ఇచ్చేటువంటి ఆ మనస్సును నీవు కలిగినటువంటి వాడవుగా, కలిగిన దానవుగా, కలిగిన వారిగా మీరు ఉంటా ఉన్నారా? ప్రియా దేవుని బిడ్డలారా, లెక్కలేసుకునేటువంటి స్వభావం, దేవునికి ఇవ్వటానికి వెనుకంజ వేస్తూ ఉన్నాం. నువ్వు ఇచ్చేటువంటి కానుక, అర్పణ ఎలా ఇస్తూ ఉన్నావు? ఎలా ఇస్తూ ఉన్నావు? సడుక్కుంటూ గొణుక్కుంటూ. నేటి దినాల్లో పిల్లలకి ఏదైనా షాప్కు వెళ్ళాలంటే 5 రూపాయలకు తక్కువ ఏమీ ఉన్నట్ల. రూపాయి ఇచ్చి పంపించండి, ఒక బిస్కెట్ ప్యాకెట్ వస్తుందా? మినిమం 5 రూపీస్, 5 రూపాయలు మినిమం. అక్కడికి వెళ్తే పిల్లలు 2 కొనుక్కుంటారు, కనీసం 10 రూపాయలు. కానీ 10 రూపాయలు పిల్లల్ని తీసుకెళ్ళి సండే స్కూల్లో ఆఫరింగ్స్కి లేకపోతే మందిరంలో కానుకలు పట్టినప్పుడు 10 రూపాయలు ఇస్తున్నారా? రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు ఇస్తున్నారా? అంటే మనం ప్రభువుని తక్కువగా అంచనా వేస్తూ ఉన్నాం. ప్రభువుకి ఇచ్చేటువంటి మనసు మనము కలిగి ఉంటాం. ఇక్కడ ఈమె తన శక్తి కొలది ఆమె ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే మరొక ప్రాముఖ్యమైన అంశం, తన దగ్గర ఉన్నటువంటిదే ఒక స్త్రీ ఏమిచ్చిందో తెలుసా? ఆమె కానుకకును తన దగ్గర ఉన్నదంతా కానుక ఇస్తుందంట. చూడండి, మార్క్సు వార్త 12వ అధ్యాయంలోనే 41వ వచనం నుండి 44వ వచనం వరకు ఆ సందర్భంలో కొన్ని వచనాలు చదువుకొని మనము జ్ఞాపకం చేసుకుందాం. కొంచెము లోతుగా మనము వెళదాం. చూడండి, అక్కడ చదువుతున్నాను. మొట్టమొదట 41వ వచనంలో, ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ఇక్కడ ఒక మాట మనం ఆగుదాం. ప్రభువారు ఎక్కడ కూర్చున్నారు? దేవుని యొక్క మందిరంలో కూర్చున్నారు. మందిరంలో 10 మంది కూర్చునేటువంటి ఆ స్థలంలో కూర్చోలా, కానుక పెట్టె దగ్గర కూర్చున్నారంట. కానుకలు పట్టేటువంటి పెట్టి ఉంటుంది కదా, మరి అక్కడ పద్ధతి ఈరోజు మనం చూస్తుంటే కొంతమంది ఆఫరింగ్స్ కలెక్ట్ చేయడానికి ఆ బాక్సులో ఏదో తీసుకొచ్చి ప్రజల దగ్గరకు వస్తారు, కాంగ్రిగేషన్ దగ్గరికి వస్తే వాళ్ళు తమ కలిగిన దాన్ని ఆ బాక్స్లో వేస్తూ ఉంటారు. కొన్ని సంఘాలు ఎలా ఉంటుందంటే ఆ బాక్స్, ఆఫరింగ్స్ బాక్స్ మధ్యలో ఉంటుంది. వెళ్ళేటువంటి వారు ముందు సహోదరులు లేదా సహోదరులు వరుస క్రమంలో వీళ్ళు అక్కడ వేస్తూ ఉంటారు. మరి నాటి దినాన ఎలాంటి పద్ధతి ఉన్నదో కానీ ప్రభువారు ఆ కానుక పెట్టే దగ్గర కూర్చున్నారు. అంటే అందరు అక్కడికి వచ్చే కానుకలు వేస్తూ ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ వచ్చి కూర్చొని ఏం చేస్తూ ఉన్నారంటే ఆ కానుక పెట్టెలో జనసమూహము డబ్బులు వేయటం చూస్తూ ఉన్నారంట. ఎవరెంత వేస్తున్నారు, ఎవరేమేస్తున్నారు అని చూస్తూ ఉన్నారంట. ఇక్కడ కొంత ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మనం కుడి చేతితో చేసేటువంటిది ఎడం చేయికి చేయకూడదంటాం. మరి ప్రైవేట్ చూస్తున్నారండి అట్లాగా. ఈ రోజులు పాస్టర్లు అలా చూస్తూ ఉంటే ఊరుకుంటారా? సంఘం కానుకలు చూస్తూ ఉంటే మనం ఎంతేసింది సేవకులు తెలిసింది కదా, మనం తెలియకుండా వేయాలి అని తక్కువగా ఉన్నటువంటి వాటిలో జేబులో చేపెడితే మనకు ఏది తక్కువగా వస్తుంది. లేకపోతే ఇంటి దగ్గర మనం సెపరేట్గా పెట్టుకొని వస్తాం కానుకలు. కాయిన్స్ ఉంటే ఏది చిన్న కాయిను, పెద్దదా చిన్నదా జేబులో చేపెట్టి వెతుకుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చేటువంటి కానుక సేవకునికి తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు కదా. అక్కడున్న కాపరికి తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు కదా. ఆయనకు మరుగు చేయబడింది ఏమైనా ఉందా? ఏది లేదు. ప్రభువారు ఆ కానుక పెట్టి దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉంటే ఆ యొక్క మందిరములో ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు కూడా ఉన్నారు. సమాజంలో మనం నేటి దినాల్లో కూడా మనం వెళ్ళేటువంటి మందిరంలో
గొప్పవారు రావచ్చు, మధ్యతరగతి వాళ్ళు రావచ్చు, పేదవారు రావచ్చు, ఏమీ లేనటువంటి వారు కూడా రావచ్చు. అందరూ వచ్చినప్పుడు ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేస్తూ ఉన్నారు. ఒక బేద విధవరాలు వచ్చి ఆమె కూడా కానుకేస్తా ఉంది. 42వ వచనము 43వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ప్రియదేవుని బిడ్డలారా, ఆమె ఎంత వేసింది అంటే 2 కాసులు వేసింది. వేసిన ఆమె ఎవరు? ఒక విధవరాలు, అంటే భర్త చనిపోయినటువంటి ఆమె. పైగా ఆమె పేద విధవరాలు అనేటువంటి మాట కూడా అక్కడ వ్రాయబడింది. అంటే పేద ఆమె, పైగా విధవరాలు. తనని చూసేటువంటి వారు ఉన్నారో లేదో, అయినా సరే ఆమె ఏం చేసిందంటే తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులు అక్కడ వేసినప్పుడు ప్రభువారు ఆయన శిష్యులను పిలిచి ఏమంటున్నారు తెలుసా? 43వ వచనం చదువుతున్నా చూడండి. కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట మనం కొంచెము లోతుగా ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె ఎంత కానుకేసిందో అక్కడ ఉన్నటువంటి శిష్యులను పిలిచి ప్రభువారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈమె కంటే ముందు ధనవంతులు చాలామంది కానుకలు వేసి ఉండొచ్చు, మధ్యతరగతి వాళ్ళు వేసి ఉండొచ్చు, కానీ ఈమె వేసినటువంటి 2 కాసులు అక్కడ ఎలా ఉన్నాయంటే ప్రభువారు చెప్తున్న మాట, ఇక్కడ కానుక వేసినటువంటి వారందరికంటే ఈమె ఎక్కువ వేసింది. అంటే అంతకు మించి ఎవరు వేయలేదా? వేసే ఉండొచ్చు, కానీ ప్రభువారు అంటున్నటువంటి మాట ఏంటంటే ఈమె వేసిన కానుకే అందరికంటే ఎక్కువ అంటా ఉన్నారు. ఎందుకు అలా అన్నారు? ఆలోచన చేశారా? వారందరూ ఎలా వేశారు, ఈమె ఎలా వేసింది, అది ప్రభువు చూస్తూ ఉన్నారు. చూడండి, ఆ తర్వాత 44వ వచనంలో మనం చదివితే ప్రభువారు ఎందుకు ఈమె అందరికంటే ఎక్కువ కానుక వేసింది చెప్తా ఉన్నారు. చూద్దామా ఆ మాట. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ మిగిలిన వాళ్ళు కానుకేశారు కదా, వాళ్ళందరూ ఎలా వేశారు? వాళ్లకు కలిగిన సమృద్ధిలో నుండి కానుక వేసిరి, కానీ ఈమె తమ లేమిలో నుండి తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా కొంచెం క్లియర్గా వెళ్తా ఉన్నా. మిగిలిన వాళ్ళందరూ ఎలా వేశారు? కానుక ఎక్కువ వేసినటువంటి వాళ్ళు ఎలా వేశారు అంటే వాళ్ళు సమృద్ధిని కలిగిన వారు, సమృద్ధిగా ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో ఉన్నారు. వాళ్ళందరూ ధనవంతులుగా ఉండొచ్చు, తినటానికి కొదువు లేనటువంటి స్థితిలో ఉండొచ్చు, మంచి జీతము, మంచి వ్యాపారము, మంచి రాబడిని కలిగినటువంటి వారుగా వారు ఉండొచ్చు. కానీ వాళ్లకు ఉన్న దానిలోనే వాళ్ళు కొంచెం వేశారు. 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఒక 100 రూపాయలు వేస్తూ ఉన్నారు. వాళ్ళు అలా వేశారు. కానీ ఈమె ఎలా వేస్తుందో తెలుసా? ప్రభు అంటున్నారు, ఈమె తమ లేమిలో నుండి, దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తనకు కలిగినటువంటి కొద్దిగలో నుండే, తన పేదరికంలో ఉందామె. ఈ 2 కాసులు వేస్తే నాకు తినటానికి ఎలానా అనే ఆలోచన చేయలా. ప్రియ దేవుని బిడ్డలారా, తన లేమి స్థితిని ఆమె ప్రక్కన పెట్టేసింది. తన పోషణను గురించి ఆలోచన చేయలా, విడిచిపెట్టేసింది. ఈ 2 కాసులు వేస్తే నా బ్రతికేంటి, నా జీవనం ఏంటనేటువంటిది ఆలోచన చేయలా. కానీ నేటి దినాలు ఎలా ఉన్నాయి? లక్షలు సంపాదిస్తున్నటువంటి వారు దశంభాగం ఇవ్వమంటే ఎలా ఇస్తున్నారు? 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఎంత ఇవ్వాలి? దశంభాగం 10,000 ఇవ్వాలి. ఎంత వేస్తున్నారు? కొంచెం నా మాట కటువుగా ఉందేమో, దయచేసి అపార్థం చేసుకోవచ్చు. దశమ భాగము అనేటువంటిది దేవుని సొమ్ము. అది నువ్వు సంపాదిస్తే నీ తెలివిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి
దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు చేసిన వ్యాపారంలో, నువ్వు చేసిన ఉద్యోగంలో 1,00,000 రూపాయలు నీ జీతం వస్తే దాంట్లో 90% 90 భాగమే నీది, 90,000 నీ 10వ భాగం 10,000 దేవుంది. నువ్వు 10,000 దేవునికి ఇచ్చి నేను 10,000 కానుకిచ్చి అనుకోవద్దు, ఆ దేవునికి ఇస్తున్నావంతే. నువ్వు 90,000 ఉన్నా చూశారు, ఆ 90,000లో నువ్వు దేవునికి ఇచ్చేటువంటిదే కానుక. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మాట యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ సందేశం మీకు అర్థం కాకపోతే మరొకసారి పెట్టుకొని చూసి వినండి. దేవునికి మనము 10,000 ఇవ్వకుండా 1,000 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి, ప్రభువా నాకు ఇంకా దయచేయి, ప్రభువా నాకు దయచేయని మనం దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాం, వెంటబడుతున్నాం. అసలు అధికారం ఉందా మనకి? దేవుణ్ణి అడిగేటువంటి అధికారం? నీవు దేవునికి ఘనంగా ఇవ్వాలి, విలువైనటువంటిది నువ్వు దేవునికి ఇవ్వాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈమె తన లేమిలో నుండి తనకు కలిగినదంతా ఇచ్చేసిందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము, హల్లెలూయా. తనకు కలిగినదంతా ఏమాత్రము ఆలోచన చేయకుండా, తన జీవితాన్ని, తన జీవనాన్ని ఆలోచన చేయకుండా దేవునికి ఇచ్చి ఆమె కానుక వేయడానికి సిద్ధపడింది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అందుకే ప్రభువారు అంటున్నారు, ఈమె తన జీవనమంతా తనకు కలిగిందంతా ఇచ్చింది కాబట్టి ఎక్కడున్న వారందరిలో ఈమె వేసిన కానుక అధికమైనది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవునికి విలువైనటువంటిది ఇవ్వటానికి వెనుకడుగు వేయద్దు. నీ జీవితంలో ఏది విలువైందో, నీ సమయం విలువైందా, ఇచ్చే దేవునికి దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు కలిగినటువంటిది ఏదైనా సరే దేవునికి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ అట్టి రీతిగా దీవించునుగాక. ఆమేన్. వచ్చే ఎపిసోడ్లో మనం మరికొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.